తీసి భయపడి పారిపోయాడా ఏంటి? ఏరి విశ్వ, ఎక్కడున్నారు? జాను, అతను ఇక్కడే ఎక్కడ ఉంటాడు. వస్తాడు, రాగానే పరిచయం చేస్తాను. సరే. వీడేంటి నవ్వుతున్నాడు? అంటే వీడే మనుషుల్ని పంపించి ఇక్కడి నుంచి మాయం చేసుంటాడా? జాను, అక్కడ మనకి పూజ టైం అవుతుంది, వెళ్దామా లేక స్పెషల్ పర్సన్ కోసం ఇక్కడే వెయిట్ చేద్దామా? వెళ్దామండి. పద. చెప్పండి సార్. రే, ఎక్కడున్నావు? టెంపుల్ బయట ఉన్నాను సార్. ఆ విశ్వాకాడు పంతుల్ని తీసుకొని టెంపుల్కి వచ్చాడు. ఐ గెస్ జాను దగ్గరికి తీసుకెళ్లి నిజం చెప్పించాలని అనుకుంటున్నాడు. ఏం చేయమంటారు సార్? మీరు పంతుల్ని తీసుకెళ్ళండి. పంతులు జానుని లైఫ్లో కలవకూడదు. చంపేయమంటారా సార్? ఈసారికి వదిలేయండి. ఓకే సార్. రేయ్ రండ్రా. రే, వీడిని ఇలాగే ఎవరికి డౌట్ రాకుండా వెనక డ్రమ్ము దగ్గరికి తీసుకెళ్ళిపోండి. లోపలే ఉంటే సరిపోతుంది కదన్నా. ఎందుకురా, మనం వీడిని కిడ్నాప్ చేసినట్టు అందరూ చూడడానిక? తీసుకెళ్ళండి. అలాగే అన్నా. ఏమండి,
అల్లుడు గారెక్కడా కనిపించడం లేదు. ఇందాకటి వరకు ఇక్కడే కనిపించాడు లక్ష్మి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళుంటాడో. ఇక్కడే ఎక్కడో ఉండుంటారు నాన్న. మేము వెళ్ళి చూసొస్తాంలే. పద అన్నయ్య. అన్నయ్య అటు వెళ్దాం పద. పద. రేయ్, వాళ్ళిటే వస్తున్నారా? వీడిని ఇలా చూసారంటే డేంజర్. వీడిని ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దామో చెప్పరా? పద చెప్తా. వావ్, బావగారు గాగుల్స్ పెట్టుకుంటే ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నారో. మనమేమో గుడంతా వెతుకుతుంటే బావుగారు అక్కడ ఫోటో సెషన్ పెట్టారనమాట. బావుగారు, మీరు స్టైల్గా ఫోటోలు దిగి కూల్గా వచ్చేయండి, మేము అక్కడ ఉంటాం. రేయ్ పట్టుకో, తీసుకెళ్తాం పదరా. అమ్మా, నాన్న, బావుగారు అక్కడే ఉన్నారు. ఆయన కూడా చాలా హ్యాపీగా ఫోటోలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు.